ఆ డ్రీమ్ ఆఫ్ చేసి రాధన్ సాంగ్ లో ఇలాంటి టొక్ శబ్దం రాదే. రేయ్, శబ్దం సాంగ్ నుంచి కాదురా, బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది. అయ్యో, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడన్నా. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే, ఆ అన్బర్స్ వాసన బసికొట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది, చెప్పు. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా, నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? ఎవరా మీరు? మర్యాదగా తెరవండి, నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు ఎనం వేయండొచ్చు, సన్నాసి వేయండొచ్చు, మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రేయ్, ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ, నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను గానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్, నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రి పప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్, నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా, కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ, ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాన్ని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా, 25 లక్షలు ఏమిటి, 50 అయినా ఇస్తాను, తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ, ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి. ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. మన కార్ ఎవరో తీసుకెళ్లిపోతున్నారు. పట్టుకోండ్రా. ఎవరా నువ్వు? ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉడతమహోడు? కొట్టేసి వెళ్ళిపోయాడు. రే, సైలెంట్ గా రండిరా. సైలెంట్ రా, సైలెంట్ సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఈ ఖాళీ డబ్బాలు దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేశానో ఏంటో. రే గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావా? మాస్క్ మిస్ అయింది, అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రే, నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. రే, చేస్తాను.
వేరే లెవెల్ ప్రొఫెసర్. సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా. బండి కనిపించింది మావా. రే ఎవరు తీసాడో చూడు, నేను వస్తున్నా. నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను. ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? రేయ్, నా గురించి నీకు తెలియదు. డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్ల వీడు భయపట్టలేదు. వెనక్కి వెళ్ళరా. పోరా వెనక్కి. రే డబ్బు ఇస్తావా లేదా? ఎవడం కుదరదు. రే ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా, ఒక 500 ఉన్నాయి. ఎవరా? ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్. 500 అడుగుతున్నారు. ఇస్తానండి. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్. 500 కదా అడిగారు. ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? తీరా బండి. వామ్మో, ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేస్తే అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న చిన్న బ్యాగ్లు. రేయ్, ఇందులో కూడా డబ్బు ఉందిరా. పట్టుకోరా పట్టుకోరా. 4, 8, 12. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి. లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా? వెళ్ళరా. ఎవరో ఇంటి డబ్బుల్ని మనం ఎలా తీసుకెళ్తాం? ఎవరి డబ్బు అయితే మనకెందుకు? కుబేర్ మనకి గూగుల్ పే చేశారా? వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా. ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి. ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే. నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను. ఏటీఎం గుమ్మంలో కూర్చో. ఇంత డబ్బు ఉంది, ఇదంతా మనకేరా. నేనే కదా చూపించాను. నాకు ఇవ్వాలి కదా. ముందు 2000 రూపాయల నోట్లు మారుద్దాం. హాయ్. హాయ్. కష్టపడి సంపాదించడం చాలా కష్టం. ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs. ఎలా అరేంజ్ చేసావు? ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుని రా. థాంక్యూ సో మచ్. మర్చిపోయా. హలో, హౌస్ వాన్ రా? అవును, నేను హౌస్ ఓనర్ మాట్లాడుతున్నాను. ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను. నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి? ఓ 3 లక్షలు ఇస్తాను. 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తావా? నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. రే, వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా? చెప్పు. చచ్చిపోమను. మిస్టర్ సంపూర్ణేష్ గారు, నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు. అనోయ్, పోలీసులనా? అయ్యో, కార్ డిక్కీలో డబ్బులున్నాయి కదరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు. సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా? అతను మన్నే పిలుస్తున్నాడు రా. రివర్స్ వెళ్తే డౌట్ రాదు. అలాగా. ఎందుకురా రైట్ కట్ చేసావు? నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి. రైట్ వెళ్తేనా డౌట్ వస్తుంది? అది నువ్వు ముందే కదా చెప్పాలి. బూతులు చెప్పుండాల్సిందే. వామ్మో, తరువుకుంటూ వస్తున్నారు. ఇటల్రా. దగ్గరికి వస్తారా? స్పీడ్ గా వెళ్ళరా, స్పీడ్ గా వెళ్ళరా. వెళ్తున్నా అన్న. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అమ్మా, ఎందుకు రాపావు? డెడ్ అండ్ అన్నా. గీరు పట్టలేదన్నా. ఇప్పుడు నీకుంది చూడు, వాటర్ బాటిల్ రా ఇది. కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నా. వెళ్ళరా, రివర్సల్ వెళ్ళు.
ఒంటేలకు వెళ్ళడానికి సార్ డిక్కీ ఓపెన్ చేయాలి. ఆపరా ఆపరా. వీడి కార్లోనే డబ్బులున్నాయి. ప్రొఫెసర్ నేను సూపర్ ఐడియా చెప్పనా? చెప్పరా. వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు. ఎక్కడరా మాయమయ్యాడు? మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాడు వెళ్ళిపోయాడు. బండి రే బొండం, అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నారా? అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు. కర్మ కర్మ, ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని దాన్నెందుకు చూస్తున్నారా? నువ్వు జిమ్మిని బయటికి సరే తీసుకెళ్ళి. అమ్మా. ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు. వాడి ప్యాంటా? ఈ ప్యాంటు గురించేనా బోండంగాడు చెప్పింది? మీరెందుకు కూర్చొని ఈ ప్యాంట్నే చూస్తున్నారు? మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా బాడీ ప్యాంట్. నేను పంచేనా? దీన్ని బుతికి ఐరన్ చేసేవనా? దొంగను వదిలేసి వాడి ప్యాంట్ పట్టుకుని ఫీల్ అవుతున్నారు. పండ్రా పని చూసుకోండి.